ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. సహోదరులారా, ఈ ప్రపంచంలో కంటికి కనబడే క్రైస్తవ సంఘంలో వివిధ రకాల ప్రజలున్నారు. కొంతమంది ప్రభువుకు చెందినవారు, వారెవరో ప్రభువుకు తెలుసు. కొంతమంది ఆయనకి చెందనివారు, వారెవరో కూడా ఆయనకు తెలుసు. ఇక్కడ పౌలు ఈ 2 రకాల ప్రజలను ఇంటిలో ఉండే 2 రకాల పాత్రలతో పోలుస్తూ ఉన్నాడు. దేవుడు కోరే పాత్రలుగా మనము ఉండాలనుకుంటే ఈ వచనంలో దేవుడు చెప్పినట్టు మనము చేయాలి. అలా చేయకపోతే మనము చెడిపోయే ప్రమాదం ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము మనము పరిశీలించినట్లయితే, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై యుండుము. సహోదరులారా, భక్తి పరులలాగా అంటే వారు బయటికి క్రైస్తవులు, లోపల క్రూరమైన తోడేళ్ల లాంటి వారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనం మనము రెఫరెన్స్గా పరిశీలించగలము. ఇంకో మాటలో చెప్పాలంటే వారు వేషధారులు, కపటులు. క్రైస్తవ భాషను ఉపయోగించగలరు కానీ నిజంగా దాని అర్థము వారికి తెలియదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.